ఇప్పుడు నియర్ అబౌట్ 185 స్టూడెంట్స్ ఇంటలెక్చువల్ డిజేబుల్ వాళ్ళు ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి మేము స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు స్పీచ్ థెరపీ కానివ్వండి, అదర్ మెడికల్ ఇష్యూస్, దేర్ ఇస్ అ మ్యూజిక్ టీచర్. సో ఇవన్నీ కలిపి మేము ఈ స్కూల్లో అనేది వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంతో పాటు మాకు బ్లైండ్ స్కూల్ కూడా ఉంది, దాంట్లో 95 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ క్లాస్ 1:8 రేషియోలో మేము రన్ చేపిస్తాం. సో ఒక టీచర్కి ఓన్లీ 8 స్టూడెంట్స్ ఇస్తాం. ఇప్పుడు ఇవాళ ఆటిజం డే సెలబ్రేట్ చేసినాం కాబట్టి దాని మీద కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా స్కూల్లో ఏమవుతుందంటే అలాంగ్ విత్ ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ యాజ్ పర్ మన యాక్ట్ ఆటిజం అనేది డిఫరెంట్గా కేటగరైజ్ చేసినప్పుడు కూడా దానికి అసెస్మెంట్ అనేది ఒక స్పెషలిస్ట్ అంటూ చేయట్లేదు. సో సర్టిఫికేషన్ అనేది వాళ్ళకి ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ కిందనే వస్తుంది. సో వెన్ దే ఆర్ హ్యావింగ్ ద సర్టిఫికేషన్ అండర్ ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పటికీ మేము వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ అన్ని చూసుకుంటాం. వాట్ ఈస్ ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆటిజంకి మేము డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేయాలా, అలాగనే ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కూడా స్ట్రాటజీస్ సేమ్ ఉన్నా కూడా బట్ వెన్ యూర్ హ్యాండ్లింగ్ ద చైల్డ్ అనేది అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మెంటలీ హ్యాండిల్ మనం నేర్పిస్తేనో మీ గోయింగ్ అవే ఈజీ టు హార్డ్ కాంప్లెక్స్ ఇవి అన్నీ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఆటిజంలో వచ్చేసి వీ హ్యావ్ టు డూ మోర్ డెమాన్స్ట్రేషన్ అండ్ ఓన్లీ వన్ thing and one time we have to present on it. So there is also differentiation and we require more teachers also. So generally parents కి awareness ఏంటంటే మీ పిల్లల్లో ఈ ఆటిస్టిక్ క్యారెక్టర్స్ అనేది మనము ఎంత కొంత వాళ్ళ పేరెంట్స్కి ఎఫెక్ట్ కాకపోవడం వలన ఈ 0 to 6 yearsలో మన సెల్ఫ్ ఎప్పుడైతే మల్టిపుల్ అవుతుంది మన తెలివి కూడా అలాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సో దీంతో మనము ఏమన్నా చిన్న హ్యావింగ్ అసోసియేట్ కండిషన్స్ అంటే అసోసియేట్ కండిషన్స్ అసోసియేట్ కండిషన్స్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. లైక్ సపోజ్ ఒక చైల్డ్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కూడా ఫిట్స్ ఉంటే కనుక అలాంగ్ విత్ హిస్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ హిస్ డెవలప్మెంట్ రిటార్డెడ్. ఎందుకంటే ప్రతిసారి ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు ఏదైతే ఆయన నేర్చుకున్నాడో అది కొంచెం వెనక పడిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్ ఈజ్ విత్ ఆటిస్టిక్ ఆల్సో. ఇప్పుడు ఆటిస్టిక్ మనం మామూలుగా ఏం చూస్తామంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయలేరు, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అనేది వాళ్ళు చేయలేరు, వాళ్ళ లోకంలోనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెన్ అనేది మనం మామూలుగా ఒక వస్తువు దాన్ని రైటింగ్ కోసం చూస్తూ ఉంటేనో వాళ్ళు దాన్ని ఇంటెప్త్గా చూస్తారన్నమాట. వై ఇస్ ద పెన్ దిస్ వే షార్ప్గా అయినా ఒక కన్నుతో ఎంత చూడాలో అంత వరకు చూస్తారు. ఫ్యాన్ అనేది ఎరిగే ఫ్యాన్స్ కానివ్వండి, ఈ రొటేషన్ యాక్టివిటీస్కి వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది. టాప్స్ ఉంటాయి కదా మన అండ్ స్టూడెంట్స్ అండ్ ఆటిజం. ఐ థ్యాంక్ యూ సిద్ధయ్య గారు. 7 వైకల్యాలను గుర్తించడం జరిగింది, అందులో ఆటిజం లేదు. 1999లో నేషనల్ ట్రస్ట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999. అందులో ఆటిజం గురించి, మానసిక వికలాంగుల గురించి 2 వేరు వైకల్యాలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 1995లో ఏదైతే వికలాంగుల చట్టం ఉందో దాన్ని రివైజ్ చేసి 2016లో వికలాంగుల హక్కుల చట్టంగా మార్చినప్పుడు అందులో ఆటిజం కోసము మరి ఒక ప్రత్యేకమైన వైకల్యం అని చెప్పి సూచించడం జరిగింది. సో ఇందాక మేడం చెప్పినట్టుగా మనకి 21 రకాలైన వైకల్యం కలిగిన వ్యక్తులు ఉన్నప్పటికీ మనం సర్టిఫికేషన్ కోసం అందరికి ఇవ్వలేకపోతున్నాం. సో అందులో బ్లడ్ డిజార్డర్ ఉన్న వైకల్యాలు కొన్ని అయితే, మానసిక వికలాంగుల్లో మరి మెంటల్ రిటార్డేషన్, ఆటిజం ఇవన్నీ కూడా సపరేట్గా గుర్తించడం జరిగింది. సో దీని ప్రకారం మనం డాక్టర్ రాజేంద్ర గారు సైకియాట్రిస్ట్ మన మధ్యలో ఉన్నారు. రోగులకి ఎక్కువగా తేడా తెలవదు. సో మెంటల్. సో ఇప్పుడు మనం ప్రత్యేకించి ఆటిజం గురించి ఎందుకు తెలుసుకున్నామంటే ఇందాక మేడం చెప్పారు, మన స్కూల్లో కూడా 10 మంది ఆటిజం క్యారెక్టర్స్ ఉన్న పిల్లలు, లక్షణాలు ఉన్న పిల్లలు ఉన్నారని. సో దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసి మరి పేరెంట్స్కి కొంత అవగాహన ఇచ్చినట్టయితే సో వాళ్ళకి
వాళ్ళకి లర్నింగ్, వాళ్ళకి ఏదైతే వాళ్ళకున్న బిహేవియర్ ప్రాబ్లమ్స్ తోటి ఆ లర్నింగ్ కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఆ బిహేవియర్స్ని మోడిఫై చేయగలిగినట్లయితే కొంత లర్నింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుందని ఇందాక మేడం గారు మాట్లాడినప్పుడు చూడడం జరిగింది. సో దాని గురించి మనం ఇవాళ తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చినాం. ముందుగా డాక్టర్ రాజేంద్ర గారు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ అవగాహన సదస్సులో భాగంగా స్నేహ సొసైటీ మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిజామాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియన్ అకాడమీ ప్రెసిడెంట్ సత్యకుమార్ స్వామి గారికి మరియు స్నేహ సొసైటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మనం ఈ ఆటిజం యొక్క అవగాహన అనేది ఎందుకు తెలుసుకోవాలి. ఇప్పుడు మానసిక రోగులు వేరు, మానసిక రోగులు వేరు, మానసిక వికలాంగులు వేరు. మానసిక వికలాంగులు అంటే మనకు పుట్టుకతోని తెలివితేటల పరంగా తక్కువగా ఉన్న వాళ్ళు, అంటే మనం ఇంతకుముందు మెంటల్ రిటార్డేషన్ అనే వాళ్ళము, ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అంటే తెలివితేటల పరంగా తక్కువ ఉన్న వాళ్ళని మనం ఈ మానసిక వికలాంగులుగా చూస్తున్నాము. సో తెలివితేటలు తక్కువ ఉన్నప్పుడు మనం ఐక్యూ టెస్ట్ చేస్తాము. ఈ దాంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. మైల్డ్ టు మోడరేట్ ఉన్న వాళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేర్చుకునే అవకాశం ఉంది. వాళ్ళు అండర్ ట్రైనింగ్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు కొంచెం ఎంతో కొంత వాళ్ళ బతుకు వాళ్ళు బతికే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది వల్ల సివియర్ టు ప్రొఫౌండ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఏమి చేసుకోలేరు. ఈవెన్ మనం ట్రైనింగ్ ఇచ్చిన ఉపయోగం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళ అవసరం అనేది, వాళ్ళకి మన అవసరం అనేది తల్లిదండ్రుల అవసరం కావచ్చు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ ఎడ్యుకేటర్స్ వాళ్ళకి అవసరం కావచ్చు, కానీ జీవితాంతం ఉండే అవకాశం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆటిజం. సో ఇనిషియల్గా ఆటిజం అనేది మానసికమైన రోగుల కిందనే మనం చూసే అవకాశం. సో దీన్ని మొదటిగా పుట్టిన పిల్లల్లో తెలివితేటల పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళు మనం లక్షణాలు అనేది మొదట 1 yearలో గుర్తించే అవకాశం తక్కువ. సుమారుగా 15 నుంచి 18 నెలల్లో ఈ జబ్బు యొక్క లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ఈ యొక్క లక్షణాలను గుర్తించి ట్రీట్మెంట్ కానీ చికిత్స కానీ మనం థెరపీ అన్నాం. ఈ చికిత్స కానీ 6 సంవత్సరాల వయసు లోపు తొందరగా చికిత్స అందించినట్టయితే ఆల్మోస్ట్ 100కి 80 నుంచి 90% ముందు ఈ జబ్బు నుంచి, ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. వాళ్ళ లక్షణాలు ఎంత బాగా తీవ్రంగా లేకపోతే. సో దీంట్లో కేటగరైజేషన్ ఉంటుంది. సో క్యాన్వర్స్ ఆటిజం రేటింగ్ స్కేల్ ప్రకారం మైల్డ్ టు మోడరేట్ అంటే తక్కువ మోతాదు నుంచి కొంచెం మోతాదు ఎక్కువగా ఉన్న వాళ్ళు చికిత్స ద్వారా తగ్గించే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు ఏమిటంటే పిల్లలు మొదట్లో మైల్ స్టోన్స్ అంటే నడవడం కానీ, కూర్చోవడం కానీ, మాటలు కానీ కొన్ని విషయాలు స్టార్ట్ అవుతాయి. బట్ మెల్లగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. సో మిగతా పిల్లలతో ఆడుకోకుండా వాళ్ళు ఆడుకుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మంచిగా ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకుంటారు నేర్పుకుంటారు. సో మొదట జరిగే తప్పిదమే. సో బాబు మనతో మాట్లాడకుండా, లేకుంటే మనల్ని ఇంటరాక్ట్ చేయకుండా, మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ కాకుండా వాళ్ళలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ప్రపంచం వాళ్ళు ఉంటున్నారు అంటే అది మొదటి సైను. దాన్ని మనం మొదటిగా గుర్తుపట్టాలి. 2, వాళ్ళు సంభాషించే విధానం కానీ, మాటల ద్వారా కానీ, శారీరకంగా కానీ వాళ్ళు మనతో ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళకి ఒక వస్తువు కావాలనుకోండి, వాళ్ళు వాళ్ళ వేలు పెట్టి చూపించారు, మన వేలు తీసుకుపోయి చూపిస్తారు, మన చేయి తీసుకుపోయి చూపిస్తారు. సో అదొకటి. 2, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. అంటే అది బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. సో ఎమోషనల్గా డిస్టర్బ్ అయి ఉంటారు. 2, దాంతోపాటు ఇంకా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళు ఏమైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా మనం ఒక్కరి చూసో కన్ను చూసో చెప్పలేదు. దాంతో పాటు ఇంకా మళ్ళీ ఏదైనా ఆట ఆడుతున్నారు అనుకోండి, అదే ఆట ఆడుతూ ఉంటారు. ఇంకా ఇంట్లో ఒక గిన్నె క్లాస్ ఇచ్చామనుకోండి, దాంతోనే ఆడుతూ ఉంటారు. రిపిటేటివ్ బిహేవియర్స్ ఎక్కువ నయమయ్యే అవకాశం ఉందంటే ఆటిజం అనేది ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు చికిత్స ద్వారా నయమయ్యే అవకాశం చాలా ఎక్కువ.
ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే కొంతమంది బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు అంటే ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లల్లో ఆటిజం కానీ హైపర్ యాక్టివిటీ కానీ సబ్ కాంపొనెంట్ ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళ చికిత్సకు అంత తొందరగా ఉండదు. అటువంటి వాళ్ళని మనం వాళ్ళు సొంతంగా పనులు చేసుకునే తత్వం వరకైతే మనం డెవలప్ చేసే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే మనవంతు సహాయం యాజ్ ఎ పీడియాట్రిషియన్, యాజ్ ఎడ్యుకేటర్స్, స్లోగన్ సొసైటీ వాళ్ళ కానీ సైకియాట్రిస్ట్ మనం చేసే విషయం ఏంటంటే పిల్లల్ని కాదు కేర్ గివర్స్, పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులుగా సైకలాజికల్ నీడ్స్ కూడా చూసే బాధ్యత మనకి. ఎందుకంటే వాళ్ళ రోజు 24 గంటల వాళ్ళతో మెసులుతూ వాళ్ళ యొక్క భారాన్ని వాళ్ళు మోస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు డిప్రెషన్కి వాటికి లోనయ్యే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ నీడ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు మనం ఉండగానే ఒక చేతు హస్తం ఇవ్వాల్సిన బాధ్యత మనపై. సో ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం అయితే ఆటిజంకి సర్టిఫికేషన్ లేదు. ఓన్లీ మనం చైల్డ్ సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ నీళ్ళ నుంచి మనం ఇష్యూ చేసే అవకాశం ఉంది. మనం దాన్ని కూడా ప్రపోజల్ పెట్టినాము. అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి కూడా ఇవ్వడానికి ఏమన్నా పరిష్కారం ఏమైనా చూడొచ్చా అనేది ఖచ్చితంగా దాని కూడా మేము పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాము. మీరు హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడనే సర్టిఫికేషన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాము. Are there 20 questions are there? With those 20 questions, any parent can identify, screen the children for the autism. Why we are doing this is, in 1980, almost 6 per 10,000 children were suffering from autism, but now every one child within the 50 children, they are suffering from autism. So high. If you see 50 children, one child will be suffering from autism. So it is very rapidly increasing. That is why we want to give awareness for the autism. Just simple identification we can do. And these autistic children are not different. The brain of the autistic children is not different from the normal child. Only the connection, wiring is different. That is all. Otherwise the parts of brains are normal. Only thing is wiring is different. And many scientists have suffered autism. For example, if you take Einstein, Sir Isaac Newton, they have suffered from autism. But their IQ was very high, 168. That is why they become scientists. So there are two important identification symptoms for this autism. One is social, very like that our brains is like. You can mold it. With the help of environment only, we can change. With help of stimulation only, we can change the wiring of our brain. The brain is plastic. But once the age becomes older, once the child becomes older after 5 years, we can't mold it. So before 5 years, we have to identify, especially at 16 months, we have to identify and we have to refer the children to psychiatrists. 90% of children become normal. So with this education program and awareness program, I want to stop and Srikanth will take over the mic. Secretary Sneha Society, Principal Madam Rajeshwari Madam, Jyoti Madam, మరియు స్నేహ సొసైటీ దాతలు, మా డాక్టర్ మిత్రులు, మా సీనియర్ డాక్టర్ సతీష్ కుమార్ స్వామి, మిత్రులు దీపక్ రాథోడ్, డాక్టర్ రాజేంద్ర సార్, అందరికీ నమస్కారాలు. ఈరోజు మనమందరము ఇక్కడ ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే ప్రోగ్రామ్ కోసం కలుసుకున్నాము, సమావేశం అయ్యాము. మేడం ప్రిన్సిపల్ మేడం గారు కూడా చాలా చక్కటి ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది ఆటిజం గురించి. తర్వాత సార్ మా సైకియాట్రిక్ డాక్టర్ రాజేంద్ర సార్ గారు కూడా మాట్లాడి ఒక సమావేశం జరుపుకోవడానికి, ఈ అవేర్నెస్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆటిజం అనేది చాలా విపరీతంగా ఈ ఆధునిక జీవనంలో, ఈ జీవన శైలితో చాలా వేగంగా ఈ
ఈ డిజార్డర్ అనేది పిల్లల మధ్యలో పెరుగుతుంది. ఒకప్పుడు 1980లో 10,000 మందిలో ఒకరికి అట్లా ఉండేది ఆటిజం. ఇప్పుడు 2022 వరకు 50 మందిలో ఒక పిల్లలకు ఆటిజం బారిన పడుతున్నారు. దీనికి చాలా కారణాలు ఒకటి అని చెప్పలేము, చాలా కారణాలు ఉన్నాయి. మన జీవితశైలిలో మార్పులు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవి రెండు కూడా దీనికి దోహదం చేస్తున్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా అవి ఒక 40 నుంచి 50% వరకు అవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ పర్యావరణ ఫ్యాక్టర్స్ సమస్యలు కానీ అవి ఒక 40% వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మెయిన్గా ఇందులో మ్యూటేషన్స్ అనేవి జెనెటిక్ మ్యూటేషన్స్, ఇప్పుడు 175 టైప్ ఆఫ్ మ్యూటేషన్స్ వలన ఈ ఆటిజం క్యారెక్టరిస్టిక్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే అందరి పిల్లల్లో అన్నీ ఉండకపోవచ్చు. 175 మ్యూటేషన్స్లో కొన్ని మ్యూటేషన్స్ సాటిస్ఫై జరగదు. ఎంత మ్యూటేషన్స్ జరిగిన దాన్ని బట్టి ఆ సివియారిటీ అంతా ఉంటుంది పిల్లలలో. సో పిల్లలు ఎక్కువ సివియర్లో ఉన్నారంటే మ్యూటేషన్స్ ఎక్కువ ఉండడం, సివియర్ గ్రేడ్లో ఉండడం, కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి మైండ్లో ఉంటాయి. మదర్ లోపల రిస్క్ ఫ్యాక్టర్స్, మదర్ లోపల డయాబెటీస్ కానీ, తర్వాత అదే స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ అలవాటు ఇటువంటివి ఉండడము, పిల్లలు తక్కువ బరువుతో 3 months లో బరువు పుట్టిన పిల్లల్లో ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి మన డైట్ ఎక్కువ షుగర్ డ్రింక్స్తో కూడా చేస్తున్నాం. ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనము గ్రహించాలి. అంటే ఆటిజం మీకు ఏమైనా సైన్స్ ఉన్నాయా లేవా అనేది. అంటే ఇప్పుడు మనకు అర్థం కావు. సో మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నట్టు. అంటే మనకు 3 years 4 years తర్వాత ఐడెంటిఫై చేసినాము ఆటిజం పెద్ద యూజ్ ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే యాజ్ ఎర్లీ అంటే పుట్టిన తర్వాత 1-2 నెలలు అంటే అది కష్టం, అర్థం కాదు. కానీ 5 months 6 monthsలో కూడా కొన్ని అర్థమయ్యే విశేషాలు ఉంటాయి. ఎట్లా ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోతే 5 to 6 monthsలో సోషల్ స్మైల్, అంటే బేబీ మనల్ని చూసి నవ్వుతుంది కదా 2 months 3 monthsలో. సో 5 to 6 months వరకు చేస్తలే అంటే అది ఒక సైన్. అండ్ రిపిటేటివ్ మూమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి 6 months 7 monthsలో. బేబీ కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫ్రీక్వెంట్, అంటే మనం మాట్లాడితే బేబీ రెస్పాండ్ అయితే దట్ ఈస్ ఫైన్. కానీ కొన్నిసార్లు బేబీ తనకు తానే అట్లా అంటే మనకు అంటే ఇదేంటి బేబీ ఇలా సౌండ్ చేస్తుంది, అది మనకు కొన్ని తట్టుతాయి. సో అర్లీ ఐడెంటిఫికేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆటిజంలో. సో మెయిన్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మెయిన్గా పెట్టింది అర్లీ ఐడెంటిఫికేషన్. అండ్ ఇక్కడ స్నేహ సొసైటీలో ఇప్పుడు మెనీ ఆఫ్ యువర్ సన్స్ డాటర్స్ ఉంటారు కదా. సో మీకు మదర్స్ని మెయిన్గా పిలిపించే ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్లో సిబ్లింగ్, అంటే మీ ఇంట్లో మీకు నెక్స్ట్ పిల్లలు పుట్టాలని వాళ్ళకు కూడా మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావద్దంటే మనకు పుట్టిన బేబీకి ఇవన్నీ ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ కీ. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టే మెయిన్ ఇంటెన్షనే ఏంటంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి అది తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా వస్తుంది. అంటే మనకు ఒక సామెత ఉంటుంది కదా, మొక్క ఇవ్వగానే మానవం కానీ. సో తొందరగా మనకు ఐడెంటిఫై చేసినప్పుడు తొందరగా మాడ్యులేట్ చేస్తే వాళ్ళ బ్రెయిన్, అంటే మన బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 2 years 70 to 80% గ్రోత్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 2 yearsలో మ్యాక్సిమం మాడ్యులేట్ చేస్తే ఆటిజం విల్ బి ఆల్మోస్ట్ లైక్ క్లియర్ అండ్ బేబీ విల్ బి నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. సో ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా కీ. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మెయిన్ ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్, అంటే తొందరగా గుర్తుపట్టి పీడియాట్రిషియన్ దగ్గరకు రావాలా. అండ్ సైకాట్రిక్ పీడియాట్రిషియన్ కోఆర్డినేషన్ తోటి మనం డయాగ్నోస్ చేసి దెన్ ఫాలోడ్ బై దట్ ఇక స్కేలింగ్ థెరపీ అండ్ ఆల్ వి విల్ డిసైడ్, అండ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.